శ్రీరామ్ అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే, మన విద్యా విధానంలో ఇదివరకు పూర్వకాలం పలకలు ఉండేవి. పలకల మీద వర్ణమాలను దిద్దించి, అలాగే ఇంగ్లీషు అక్షరాలను దిద్దించి నేర్పించేవారు. ఒకళ్ళకి ఒకరోజు దిద్దితే వచ్చేసేది. కొంతమంది పిల్లలకి ఎన్ని రోజులైనా వాళ్ళ గీత మీద దిద్దించడం అవన్నీ వచ్చిన తర్వాత వచ్చేవి. కానీ ఇప్పుడు పలకలు లేవు, దిద్దడాలు లేవు. అందుకని ఏమవుతుంది, పిల్లలకి ఏ అక్షరం ఏదో గుర్తించడం రావట్లేదు. దానికి తోడు పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు డాట్లని కలిపేసి అక్షరాలు ఒక పేజీలో దిద్దించేస్తున్నారు. అది తొందరగా వచ్చేవాడికి తొందరగా వస్తుంది, రానివాడికి అక్షరం ఇప్పటికీ రావట్లేదు. అలాగే పూర్వకాలం అవి దిద్దుతూ అంటూ ఉండేవారు. ఇప్పుడు వీళ్ళకి అన్నీ ఆలోచన శక్తి ఎక్కడ ఉంది. ఇదివరకు పాఠం చెప్పేవారు అనుకోండి, దాన్ని ఊహించుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వినేవాళ్ళం. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ పాఠ్యాంశాలను చదివేవారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ క్లాసులు, స్క్రీన్ మీద వీడియో క్లాసులు, అలాగే నోట్స్లు అవి కూడా వాట్సాప్ గ్రూపులో పెట్టేయడం అన్నీ అవుతున్నాయి. అవన్నీ వాళ్ళు స్క్రీనింగ్ ఎక్కువ చేయకూడదు అంటూనే పిల్లల కళ్ళకి మనమే స్ట్రైన్ ఇస్తున్నాం. దాన్ని మెడ వంచి ఆ నోట్సులు రాస్తున్న మూలంగా పిల్లలకి కళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, అలాగే బుక్స్ ఎక్కువ మూలంగా నడుము నొప్పులు వస్తున్నాయి. ఈ బుక్స్ ఎక్కువ అనేది ఏంటంటే, ప్రతి సబ్జెక్టుకి ఒక హెచ్డబ్ల్యూ, సిడబ్ల్యూ, వర్క్ బుక్, మళ్ళీ దానిలో రివిజన్ బుక్, ఇలా అన్ని బుక్స్ కలిపి తడికి మోపుడు అవుతుంటే దాన్ని ఏమంటున్నారు, కొన్ని బుక్స్ని అక్కడ పెట్టించేసి ఏ వర్క్ ఇస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ బుక్స్ మాత్రమే ఇంటికి ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టు మళ్ళీ 2-3 రోజుల తర్వాత వర్క్కి ఇంటికి వస్తాయి. ఈలోగా వాడు ఏం చదివాడో, వాడు ఏం రాశాడో మర్చిపోతున్నాడు. ఇలా మన విద్యా విధానం ఉంది. పోనీ అలా ఏమన్నా పిల్లల మీద స్ట్రెస్ లేకుండా చదువుతున్నారంటే లేదు. పక్కవాడికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, మా వాడికి ఎందుకు రాలేదు అని విద్యా సంస్థలను అడగడం, వాళ్ళేమో గబగబా పాఠాలు చెప్పి సిలబస్ సాల్వ్ చేసి మళ్ళీ వాటిల్లో వర్క్ బుక్లు పూర్తి చేయించి వాటిల్లో మళ్ళీ పరీక్షలు పెట్టి రివిజన్ టెస్టులని, గ్రాండ్ టెస్టులని అవి ఇవి పెట్టి మొత్తానికి పిల్లల్ని ఆలోచన విధానాన్ని చంపేసి బట్టీయ విధానం, దానికి తోడు స్ట్రెస్, ఇవన్నీ కలిపి చిన్న వయసులోనే వాళ్ళకి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు అన్ని రకాలు. మనమే ముందు ర్యాంకుల మాట ఎలా ఉన్నా మిగతా అన్నీ కూడా పిల్లలకి చక్కగా వచ్చేలా చూస్తున్నాం. ఈ విద్యా విధానం మళ్ళీ మారుతుంది. కొన్ని గురుకులాల్లో మళ్ళీ పలకల మీద దిద్దిస్తున్నారు, అలాగే మట్టిలోనూ ఇసుకలోనూ అక్షరాలు రాయిస్తున్నారు. అలాగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ కొన్నాళ్ళకి ఆ పాత పద్ధతులే కొత్తగా వస్తాయేమో, వేచి చూద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరే కృష్ణ.